ఓం శ్రీమాత్రే నమః. అభిమానులందరికీ ఆహాహాయమి వజ్రానికి స్వాగతం, సుస్వాగతం. అతి సర్వత్ర వర్జయేత్ అని మనకు తెలిసిందే కదా. అతిగా మాట్లాడడం, లేక వాగడం, అతిగా ఆలోచించడం, అతిగా దానం చేయడం, అతిగా మూర్ఖంగా ప్రవర్తించడం, అతి అహంకారం, అతి బలవంతుడని విర్రవేగడం మంచివి కావని, చెడుకు లేక వినాశనానికి దారి తీస్తాయని మనకు తెలుసు కదా. దుర్యోధనుడు, బలి, రావణుడు మొదలుగా వారే ఇందుకు ఉదాహరణలు. కానీ శ్రీ వేమన గారు ఎంతో చమత్కరిస్తూ అతిగా దొరికే వస్తువులను లేక విరివిగా విస్తారంగా లభించే సామగ్రి మనకు ఎంత ఉపయోగపడినా చులకనగానే చూస్తారని, విలువ ఇవ్వరని, వెలివేస్తారని చెప్తున్నారు తమాషాగా. ఆ తమాషా పద్యం వినండి, చదువుతున్నాను. కనుల బుట్టులోహ గణమునందెల్లడా, కనుల బుట్టు లోహ గణమునందెల్లడ, పనికి వచ్చు ఒక్క ఇలుమె చాలా, అయిన చులకన పరుతులది ఎచ్చుగానుంట, విశ్వదాభిరామ వినురమేమ. ఖనిజాల్లోకెల్లా ఒక్క ఇనుమే బాగా ఉపయోగపడుతుంది ఎన్నో విధాలుగా. గృహ నిర్మాణానికి, కర్మాగారాల్లోనూ, గృహోపకరణాలుగాను, వంటింటి వస్తువుల్లోనూ, రైలు పెట్టెల తయారీకి, గొడుగుల తయారీకి, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం ఇనుముని. కొరతగా ఉండే లేక తక్కువగా లభించే బంగారాన్ని మెడలో హారాలుగా, అలంకారాలుగా వాడతాము. ఎక్కువగా పూజిస్తాం, ఆరాధిస్తాం. ఎక్కువగా అతి విస్తారంగా లభించే, అతి బాగా ఉపయోగపడే, ఎంతో విలువ గల ఇనుమును చులకనగా చూస్తారు జనులు, విలువ ఇవ్వరు దానికి అని లోక రీతిని ఈ పద్యం ద్వారా చాటి చెప్పారు. ఉపయోగాలే లేని బంగారం వంటి లోహం కొరతగా ఉండడం చేత దాని విలువ ఎక్కువని, విస్తారంగా లభించే ఇనుముకి మనం ఇచ్చే విలువ చాలా తక్కువని ఈ పద్యం ద్వారా మనకు వేమన గారు తెలియజెప్పారు. మీకు ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.